హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జూన్ 2021 లో ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలాగా మ్యాథమెటిక్స్ సిలబస్ యొక్క అనాలిసిస్ నేను మీకు ఈ వీడియోలో చేయడానికి ట్రై చేయబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, COVID-19 కారణంగా మీ సిలబస్ రెడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ రెడ్యూస్ చేయబడినటువంటి సిలబస్ లో మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ కానవసరం లేదనేది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పుడు నేను చేయబోయే ప్రయత్నం ఏంటంటే, మీ మోడల్ పేపర్ ఏదైతే ఏపీఎస్సీఆర్టీ వారు మనకి ఇచ్చినటువంటి మోడల్ పేపర్ ఉందో దానికి అనుగుణంగా మనం ఎట్లాంటి టాపిక్స్ ఏ చాప్టర్ లో ప్రిపేర్ అయితే మనకి బెటర్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే యొక్క అనాలిసిస్ నేను చేయడానికి ఇక్కడ ట్రై చేస్తాను. చాప్టర్ వైజ్ అనాలిసిస్ మనం వెళ్ళబోయే ముందు ఒకసారి మన మోడల్ పేపర్ కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, యూ హ్యావ్ టు రైట్ దిస్ ఎగ్జామ్ ఫర్ 100 మార్క్స్ దిస్ ఇయర్. ఈ 100 మార్క్స్ లో కూడా మనకి యూ హ్యావ్ 4 సెక్షన్స్. యువర్ పేపర్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 సెక్షన్స్. And the first section actually consists of 1 mark questions. మీకు 12 1 mark questions ఉంటాయి. They will carry you 12 marks. Actually గా మనకి ఇచ్చినటువంటి మోడల్ పేపర్ లో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, ఆబ్జెక్టివ్ లో మల్టిపుల్ చాయిస్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, లేదా మ్యాచింగ్ కానీ, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే డెఫినిషన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డెఫినిషన్స్ 2 marks కి 4 marks కి అడిగే అవకాశం ఉండదు. మీకు క్లాస్ లో వచ్చే ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఉంటే వాటిని 1 mark లో అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, దెన్ యూ హ్యావ్ సెక్షన్ 2 విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 marks క్వశ్చన్స్. ఈ 2 mark క్వశ్చన్స్ మనకి 8 ఉన్నాయి. సో 8 2s are 16 marks. దెన్ యూ హ్యావ్ సెక్షన్ 3, వీటిలో కూడా 8 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కి 4 marks. సో 8 4s 32 marks. సో ఇన్ సెక్షన్ 4 యూ యాక్చువల్లీ హ్యావ్ 5 8 marks క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ లోని కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే యూ కెన్ రైట్ ఎయిదర్ ఏ ఆర్ బి. అంటే ప్రతి క్వశ్చన్ లోని కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ గా ఉంటుంది. అంతేగాని 10 క్వశ్చన్స్ కి 5 క్వశ్చన్స్ రాయడం కాదు. ఓకే, యూ విల్ బి గివెన్ 5 క్వశ్చన్స్. ప్రతి దాంట్లోని ఏ ఆర్ బి ఉంటాయి. సో ఆ రెండింటిలోని కూడా ఏదో మీరు చూస్ చేసుకుని రాయాలి. సో మీకు ఉన్నటువంటి మొత్తం పేపర్ లోని క్వశ్చన్స్ అన్నింటిలోని కూడా 8 marks క్వశ్చన్ లోనే మీకు ఇంటర్నల్ చాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఇది బేసిక్ గా మనకున్నటువంటి ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క సెటప్. సో దీన్ని మీరు ఫేస్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్. ఓకే, నా ఇప్పుడు అసలు మనకు ఉన్నటువంటి చాప్టర్స్ అన్ని మీకు తెలుసు. యూ యాక్చువల్లీ హ్యావ్ 14 చాప్టర్స్ ఇన్ యువర్ సిలబస్. ఇంతకు ముందు అయితే పేపర్ 1 పేపర్ 2 అట్లా ఉండేవి. 7 చాప్టర్స్ ఒక పేపర్ లో, 7 చాప్టర్స్ ఇంకొక పేపర్ లో. ఇప్పుడు అట్లాంటి అవకాశం లేదు కాబట్టి యూ హ్యావ్ ఓన్లీ 1 పేపర్. ఆ 1 పేపర్ లోని కూడా ఈ 14 చాప్టర్స్ ని మీరు ఫేస్ చేయాలి. 14 చాప్టర్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కోవిడ్ వల్ల మనకి ఎప్పుడైతే వర్కింగ్ డేస్ తగ్గినాయో సిలబస్ కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. ఈ రెడ్యూస్ చేసినటువంటి సిలబస్ మీకు ఆల్రెడీ మీ టీచర్స్ మీకు ఇన్ఫార్మ్ చేసే ఉంటారు. ఇప్పటికి ఆల్రెడీ మీ అందరికీ ఒక అవగాహన ఉంది. కానీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడం కోసం, రీక్యాప్చులేట్ చేయడం కోసం నేను మీకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి 14 చాప్టర్స్ కూడా మొత్తం మనకి 3 కేటగిరీస్ గా డివైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి ఏంటంటే ఫుల్ చాప్టర్స్. ఏ చాప్టర్స్ మీరు ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ ఏంటంటే 50% ఆర్ మోర్ దాన్ 50% సిలబస్. అంటే హాఫ్ ఆఫ్ ది చాప్టర్ కానీ హాఫ్ కన్నా ఎక్కువ ఉన్న చాప్టర్స్ ఏంటి. ఇక్కడ 50% అంటే నేను ఇక్కడ దేని క్రైటీరియాగా తీసుకున్నానంటే నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ తీసుకున్నాను. ఓకే, సో 6 ఎక్సర్సైజ్ ఉన్నాయనుకోండి ఒక చాప్టర్ లో. సో 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఎక్సర్సైజ్ ఉంటే నేను ఇక్కడ 50% ఆర్ మోర్ లో పెట్టడం జరిగింది. సో ఐ హావ్ టేకెన్ ద నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ యాజ్ ద క్రైటీరియా హియర్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ యాక్చువల్లీ లెస్ దాన్ 50% ఉన్న చాప్టర్స్. ఈ 3 కేటగిరీస్ లో మనకి ఏ చాప్టర్స్ ఏ కేటగిరీస్ లోకి వస్తున్నాయో ఒకసారి చూసామనుకోండి. సో బేసికలీ వెన్ యూ కన్సిడర్ ఫుల్ చాప్టర్స్ యూ యాక్చువల్లీ హ్యావ్ ఓన్లీ 2 చాప్టర్స్ యూ హ్యావ్ టు స్టడీ ఇన్ ఫుల్. అవి ఏంటంటే యాక్చువల్ గా దే ఆర్ సెట్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ. ఈ 2 చాప్టర్స్ ని మీరు ఫుల్ గా చదవాల్సి ఉంటుంది. రైట్, మిగతా చాప్టర్స్ అన్ని కూడా ఎంతో కొంత సిలబస్ రెడ్యూస్ చేయడం జరిగింది. సో సెట్స్, సెకండ్ చాప్టర్ అయినటువంటి సెట్స్, అట్లాగే 11th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ, ఈ 2 మీరు ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద కేస్ ఆఫ్ 50% ఆర్ మోర్, హియర్ యూ హ్యావ్ 5 చాప్టర్స్. ఏంటంటే 5 చాప్టర్స్ దే ఆర్ పాలినామియల్స్, దెన్ యూ హ్యావ్ కోఆర్డినేట్ జామెట్రీ, దెన్ యూ హ్యావ్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి you have probability and statistics. So ఈ 5 చాప్టర్స్ polynomials, coordinate geometry, tangents and sequence, probability and statistics, ఇవి 50% కన్నా ఎక్కువ సిలబస్ మీకు కేటాయించడం జరిగింది. సో ఇక మిగిలినటువంటి చాప్టర్స్ లెస్ దాన్ 50% సిలబస్ ఏమైతే అంటే ఎక్కువ భాగం మీకు తొలగించడం జరిగింది ఈ చాప్టర్స్ లో. అవి యాక్చువల్ గా మనకి రిమైనింగ్ 7 ఉన్నాయి. ఆ 7 కూడా ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, then you have 4th chapter pair of linear equations in 2 variables, then you have quadratic equations, next 6th chapter progressions, then again you have 8th chapter similar triangles, 10th chapter mensuration, and chapter number 12 applications of trigonometry. ఈ 7 చాప్టర్స్ కూడా
హాఫ్ ద సిలబస్ కానీ హాఫ్ కన్నా తక్కువ మాత్రమే మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. యాక్చువల్ రియల్ నెంబర్స్ లో 5 ఎక్సర్సైజ్ ఉన్నాయి, మీకు 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని <50% లో మీకు చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మీకు ఈ ఐడియా వచ్చిన తర్వాత చాప్టర్ వైజ్ కూడా మనం ఒకసారి చూద్దాం చూడండి. సో వెన్ వి టేక్ ది కేస్ ఆఫ్ రియల్ నెంబర్స్, యూ యాక్చువల్లీ హ్యావ్ ద ఫస్ట్ కాన్సెప్ట్ యాజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో మీకు ఉన్నటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ ఈ రియల్ నెంబర్స్ లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మీకు ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, నెక్స్ట్ హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫర్ గివెన్ నెంబర్స్ యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక నెంబర్స్ ఇచ్చుతాయి, దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమంటారు. ప్రూవ్ దట్ 5 into 3 into 2 into 1 plus 5 is a composite number. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే you will be asked to find what is the unit digit. What is the unit digit of 4 power n? What is the unit digit of 6 power n? లేదా is there any natural number n for which the number 4 power n ends with 0? ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు అడుగుతారు. వీటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.2 ఉంది మీకు సిలబస్ లో. ఓకే, సో మీరు ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ రిలేటెడ్ గా ఉన్న సిలబస్ కనుక మనం అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే వీటిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి మనకి అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ రియల్ నెంబర్స్ ఉన్నటువంటి టాపిక్ మనకి లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ చాలా లెందీగా ఉంది. మనకి యాక్చువల్గా ఉన్నది ఒకే ఎక్సర్సైజ్ అయినప్పటికీ కూడా యూ హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ లాగరిథమ్స్. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్, మనకి లాగరిథమ్స్ కు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి, దెన్ యూ హ్యావ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ 11 to 14, దెన్ యూ హ్యావ్ ఎక్సర్సైజ్ 1.5. ఇవి లాగరిథమ్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో లాగరిథమ్ డెఫినేషన్, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లోంచి లాగరిథమిక్ ఫార్మ్ లోకి, లాగరిథమిక్ ఫార్మ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లోకి కన్వర్షన్, అట్లాగే వేరియస్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి, వాటిని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయడం, లైక్ ఎక్స్పాన్షన్ అడుగుతారు, లేకపోతే రెడ్యూస్ చేయమని అడుగుతారు, సాల్వ్ అని అడుగుతారు, లేదా వెన్ యూ కమ్ టు ద కేస్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ హియర్, లైక్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x plus 1/y, లేదా డ్రా దట్ 1x by y minus y by x is 7. సో ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. లేదా ఈస్ లాగ్ టు ఏ రేషనల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్లాంటివన్నీ కూడా మనకి లాగరిథమ్స్ లో ఉన్నాయి. బేసికల్ గా మీకు లాగరిథమ్స్ రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ లో 8 మార్క్స్ లో మనకి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూ కమ్ టు ద కేస్ ఆఫ్ సెకండ్ చాప్టర్ సెట్స్, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే సెకండ్ చాప్టర్ సెట్స్ మీకు ఫుల్ గా ఉంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫుల్ చాప్టర్ సెట్స్. సెట్స్ లో మీకు ఏమేమి ఉన్నాయి, యూ హ్యావ్ డెఫినేషన్ ఆఫ్ సెట్స్ అండ్ రాస్టర్ ఫార్మ్ నుంచి సెట్ బిల్డర్ ఫార్మ్ లోకి, అట్లాగే సెట్ బిల్డర్ ఫార్మ్ నుంచి రాస్టర్ ఫార్మ్ లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి. దెన్ యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్, రైట్, what is a null set, what are equal sets, right, when are two sets are finite or infinite, okay, empty or non-empty, ఇట్లా రకరకాల సెట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉన్నాయి. దెన్ యూ హ్యావ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్, ఇట్లాంటివన్నీ. అండ్ వీటన్నింటినీ కూడా క్యూములేటివ్ గా మనకి వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి. సో హౌ టు డ్రా ది వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి ఆర్ వెన్ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సబ్సెట్స్. సో ఒక సెట్ ఇస్తే మనకు దానికి సబ్సెట్స్ ఎట్లా రాయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు సెట్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్. అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ యూ హ్యావ్ n of a plus n of b is equal to n of a union b plus n of a intersection b. ఈ ఫార్ములాకి రిలేటెడ్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఉన్నాయి. బేసికల్ గా సెట్స్ అనేది ఫుల్ చాప్టర్ ఉంది కాబట్టి మీకు ఈ చాప్టర్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ 2, 4 and 8. ఇంకొక విషయం ఏంటంటే నేను ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి 12 క్వశ్చన్స్ కి ఏమి మాట్లాడండి, ఎందుకంటే ఆ మల్టిపుల్ చాయిస్ లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇట్లాంటివి ఏ చాప్టర్ లోంచి అయినా మీకు రావచ్చు. సో నేను ఇట్లాంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ థర్డ్ చాప్టర్ విచ్ ఇస్ పాలినామియల్. సో పాలినామియల్స్ లో యూ హ్యావ్ వాట్ ఇస్ జీరో ఆఫ్ ఎ పాలినామియల్, హౌ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ లో లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్ గా గ్రాఫ్ గానీ లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ గానీ ఉంటుంది. సో ఈ గ్రాఫ్ యాక్చువల్ గా పెరాబోలా గ్రాఫే ఉంటుంది. ఇంతకు ముందు రకరకాల క్వశ్చన్స్ ఉండేవి, కానీ మీకు సిలబస్ తగ్గింది కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్, రైట్. అట్లాగే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అండ్ ద కోఎఫిషియెంట్స్, రైట్, సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇది యాక్చువల్ గా క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మాత్రమే మీరు ప్రిపేర్ అయితే చాలు. అట్లాగే when the zeros are given, how to calculate the polynomial. Zeros మనకి ఇచ్చేస్తే how to find the zero, I mean polynomial like k into x square minus x of sum of the zeros plus product of the zeros. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం యాక్చువల్ గా యూ కెన్ ఫైండ్ ద డిఫరెంట్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. వీటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. అట్లాగే ఎక్సర్సైజ్ 3.1 నుంచి 3.3, యాక్చువల్ 3.3 లో క్వశ్చన్ నెంబర్ 4 క్యూబిక్ పాలినామియల్ కి రిలేటెడ్ గా ఉన్నది. దీన్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఆల్మోస్ట్ ఫుల్ చాప్టర్ ఉంది మనకి, రైట్. You can get either 2
ఆర్ 4 ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్. 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ మనకి ఇచ్చిన సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ 8 మార్క్స్ కి పక్కాగా వస్తుంది. ఓకే, నౌ వెన్ యూ కమ్ టు ది కేస్ ఆఫ్ 4th చాప్టర్ విచ్ ఇస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దీనికి మనకి చాలా షార్ట్ సిలబస్ ఉంది, యాక్చువల్ లిమిటెడ్ సిలబస్. సో దీంట్లో మీరు డిస్కస్ చేయబోతుంది ఏంటంటే వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. సో మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదా చెక్ చేయండి, లేదా ఒక సిచ్యువేషన్ ఇస్తారు మనకి, రైటింగ్ pairs of linear equations in 2 variables for a given situation. అంటే కాస్ట్ ఆఫ్ 2 kg of onion plus 3 kg of potato is 20, and on the next day cost of 5 kg onion and 3 kg of potato is 30. రైట్, లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈ చాప్టర్ లో చాలా లిమిటెడ్ గా స్కోప్ ఉంది మనకు అడగడానికి. రైట్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్లాగే ఎక్సర్సైజ్ 4.1 లో రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని ఇస్తూ అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ మీరు ఈక్వేషన్స్ రాయడం వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఇందులోంచి మాక్సిమం యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఎందుకంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ మనకి సిలబస్ లో లేదు కాబట్టి. నౌ వెన్ యూ కమ్ టు ద 5th చాప్టర్ విచ్ యాక్చువల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇక్కడ కూడా లిమిటెడ్ గా సిలబస్ మనకు ఉంది. మనం చదవబోయేది ఏంటంటే అసలు వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్, అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ ఫామ్ లో ఉంటుంది. రైట్, సో మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్స్ నేర్చుకుంటే దీనికి సంబంధించిన బేసిక్స్ అన్ని మీ దగ్గర ఉన్నట్టే. దెన్ యూ హ్యావ్ టు చెక్ ఇఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఇస్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. మనకి రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి అవి క్వాడ్రాటిక్ కాదా లేదా చెక్ చేయమని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ చాప్టర్ లో అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లాగే హౌ టు రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ ఎ గివెన్ సిచ్యువేషన్. రైట్, ఇట్లాంటి మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. అట్లాగే ఎక్సర్సైజ్ 5.1 మీకు సిలబస్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 5.1 లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని క్వశ్చన్ చేయొచ్చు. అట్లాగే ఒక సిచ్యువేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనల్ని ఫ్రేమ్ చేయమని అడగచ్చు. మనకి మెన్షన్ చేసిన సిలబస్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సాల్వ్ చేయడం లేదు దీంట్లో. యాక్చువల్గా మీకు రకరకాల మెథడ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరైజేషన్ లేదా డ్రాయింగ్ ద గ్రాఫ్ లేదా యూజింగ్ ఫార్ములా, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. కానీ మనకి సిలబస్ లో అట్లాంటివి ఏమి మెన్షన్ చేయలేదు. అట్ మోస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకే, నౌ లెట్ us go to the chapter number 6 which is actually progressions. ప్రోగ్రెషన్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది మనకి. వీ హ్యావ్ ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హియర్. సో అసలు వాట్ ఈస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ వాట్ ఆర్ ద టెర్మినాలజీ రిలేటెడ్ టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, లైక్ వాట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ టర్మ్, రైట్, వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్. దెన్ యూ ఆల్సో హ్యావ్ ఈ టర్మ్. యాక్చువల్ గా జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కూడా మీకు మెన్షన్ చేసినటువంటి పేజెస్ లో ఉంది. సో అసలు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క ఎట్లా ఉంటుంది, అట్లాగే హౌ టు నో ది కామన్ డిఫరెన్స్, అసలు మనకి నెంబర్ సిరీస్ అర్థం కాదా, అట్లా దాంట్లో కామన్ డిఫరెన్స్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, లేదా హౌ టు రైట్ యువర్ ఓన్ ప్రోగ్రెషన్స్ వెన్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఆర్ గివెన్. రైట్, అట్లాగే జనరల్ టర్మ్ ఇచ్చి దాంట్లో 10th టర్మ్, లేదా ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి 5th టర్మ్, వాట్ ఈస్ ద 10th టర్మ్, ఇట్లాంటి అడడానికి కూడా మనకి ఇందులో ఛాన్స్ ఉంది. అట్ మోస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్, లేదా 2 మార్క్స్ క్వశ్చన్ కంబైన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా ప్రోగ్రెషన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ గో టు ది 7th చాప్టర్ విచ్ ఇస్ యాక్చువల్లీ కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్ జామెట్రీలో యూ హ్యావ్ 2 ఎక్సర్సైజెస్. ఆ 2 ఎక్సర్సైజెస్ లో మనకి బేసికల్ గా ఫస్ట్ వచ్చేది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ లో కూడా ఫస్ట్ మీకు ఏం చెప్తారంటే 2 పాయింట్స్ హ్యావ్ x కోఆర్డినేట్స్ ఈక్వల్, when 2 points have y coordinates equal, you have to use either x2 minus x1 or modulus of y2 minus y1. ఇది జనరల్ గా నేర్చుకుంటారు. Then you have distance formula. Any two general points ki, right, x2 y1 and x2 y2 ki distance, how to find the distance using square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ 7.1 లో. టు ప్రూవ్ దట్ గివెన్ 2 పాయింట్స్ ఆర్ కొలీనియర్, లేదా టు చెక్ వెదర్ 3 వెర్సెస్ ఫార్మ్ ఈక్వేటెడ్ ట్రయాంగిల్, లేదా రాంబస్ ఆర్ పారలెలోగ్రామ్, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, దెన్ యూ హావ్ సమ్ మోర్ క్వశ్చన్స్ ఇన్ ద ఎక్సర్సైజ్. దెన్ యూ హావ్ సెక్షన్ ఫార్ములా, రైట్, m1 x2 plus m2 x1 by m1 plus m2, రైట్. అట్లాగా అంటే 2 పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఒక రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ మనం కనుక్కుంటాం, రైట్. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కూడా ఉంటాయి, రైట్. You have to take the ratio 1:2 and 2:1. ఇలాంటి అలాగే you have coordinates of midpoint, అలాగే coordinates of centroid. వీటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉన్నాయి. You have to practice example problems as well as problems from exercise 7.1 and 7.2. Here from this chapter you can expect all the 3 categories of questions, like 2 marks, 4 marks and 8 marks కూడా మనం ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Okay, let us go to the 8th chapter which is actually similar triangles. మనకి సిలబస్ లో యాక్చువల్ గా you have Pythagoras theorem, converse of Pythagoras theorem and examples 11 to 15. Then exercise 8.4. Exercise 8.4 లో కూడా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 వరకు. జనరల్ గా సిసి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత థియరమ్స్ అండ్ ప్రూఫ్ యాక్చువల్ గా ఎస్ఏ క్వశ్చన్స్ కి అడగకూడదని మాకు రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిసిఈ అట్లాగే
చాప్టర్ వెయిటేజ్ కూడా కొంచెం డివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి సిలబస్ రెడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు లో స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థియరం అని కానీ లేదా స్టేట్ అండ్ ప్రూవ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం కూడా ఎస్ఏ క్వశ్చన్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. లేదా థియరం స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ప్రూవ్ దట్ రైట్ యాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెసిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అట్లా స్టేట్మెంట్ ప్రూవ్ చేయమని అడగచ్చు, రైట్? సో యూ హ్యావ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్. కాకపోతే మీరు సిమిలర్ ట్రయాంగిల్స్ లో క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఉంటాయి. సైడ్ యాంగిల్ సైడ్ అని, ఆర్హెచ్ఎస్ అని, లేదా ఎస్ఎస్ఎస్ అని, ఇట్లా రకరకాల క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పైథాగరస్ థియరం యొక్క ప్రూఫ్ లో ఆర్హెచ్ఎస్ క్రైటీరియా యూజ్ చేస్తాం. సో వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. యూ కెన్ హియర్ ఎక్స్పెక్ట్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్. అంటే అప్లికేషన్స్ ఆఫ్ పైథాగరస్ థియరం కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్సర్సైజ్ 8.1 చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండు థియరమ్స్ యొక్క ప్రూఫ్స్ తో పాటు 8.4 అట్లాగే ఎక్సర్సైజ్ ముందున్నటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? Let us take the case of 9th chapter, which is tangents and secants to a circle. Here you have to learn just at hand and what is a secant to a circle, right? Then you have the concept of theorem 9.1 and 9.2. Atlage how to find the length of a tangent drawn from an external point by applying Pythagoras theorem, right? ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు యాక్చువల్గా ఇక్కడ మీకు ఎగ్జామ్ లో ఇవ్వబోయే సెకండ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచే ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇక్కడ మీకు రేడియస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఇచ్చి కన్స్ట్రక్షన్ ఏమంటారు టాంజెంట్స్. అట్లాగే మీకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్ 1. అక్కడ మీకు డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పాయింట్ ఇవ్వకుండా రెండు టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ ఇచ్చి టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయమంటారు. ఇట్లా క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో మీకు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దెన్ యూ హ్యావ్ ఎక్సర్సైజ్ 9.1 అండ్ ఎక్సర్సైజ్ 9.2. ఎక్సర్సైజ్ 9.1 లో ఎంత టాంజెంట్స్ కనుక్కోవడం. అట్లాగే యూ హ్యావ్ క్వశ్చన్ దట్ ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ at the end points of a diameter are equal. అట్లాగే సీకెన్స్ అండ్ టాంజెంట్స్ సంబంధించి ఎక్సర్సైజ్ 9.2 లో యూ హ్యావ్ డిఫరెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు టాంజెంట్స్. వీటన్నింటిలో కూడా మనం చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్ చెప్పాను కదా, యూ కెన్ ఎక్స్పెక్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ కన్స్ట్రక్షన్. 4 మార్క్స్ అప్లికేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ టాంజెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. నౌ లెట్ us go to the 10th chapter, which is actually mensuration. మెన్సురేషన్ మనకి సిలబస్ లో చాలా తక్కువ మెన్షన్ చేసినప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెన్సురేషన్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లాగా మనం ఆల్రెడీ 9th క్లాస్ లో నేర్చుకున్నాం, రైట్? సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ క్యూబ్స్, క్యూబాయిడ్స్, రైట్, లైక్ సిలిండర్ అండ్ కోన్, స్పియర్, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాం. కాబట్టి వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు 10th క్లాస్ లో ఆడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, రైట్? బేసికల్ గా వీటన్నిటిని కూడా మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని మన దగ్గర గా ఉన్నట్లయితే షేప్ ని బట్టి ఏవి ఫేసెస్, ఏవి ఎడ్జెస్, రైట్? హౌ టు ఫైండ్ lateral surface area, how to find the total surface area, then how to find the volume. ఒక షేప్ ఉన్నటువంటి మెజర్ యొక్క lateral surface area లేదా curved surface area, వాల్యూమ్, వీటికి ఉన్నటువంటి రిలేషన్స్ కనుక మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఈ మెన్సురేషన్స్ లో ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు మాక్సిమం యూ కెన్ హ్యావ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, నౌ లెట్స్ గో టు ద 11th one, which is trigonometry. ఇంతకు ముందు నేను చెప్పాను మనకు ఉన్నటువంటి ఫుల్ చాప్టర్స్ రెండిట్లో ఇది సెకండ్ వన్, trigonometry. Trigonometry లోంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఆల్సో. మీరు ట్రిగనోమెట్రీలో బేసికల్ గా చూసుకుంటే వాట్ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్: సైన్, కొసైన్, సీకెంట్, కోసీకెంట్, టాంజెంట్ అండ్ కోటాంజెంట్. అట్లాగే దేర్ రెసిప్రోకల్స్. దెన్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఫర్ 0 degrees, 30, 45, 60 and 90 for all these trigonometric ratios. Then you have trigonometric ratios of complementary angles. అట్లాగే you have trigonometric identities. సో వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయాలి మీరు. అలాగే you have to solve all exercises like exercise 11.1 నుంచి 11.4 వరకు కూడా. మీరు మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ 11.4 లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే కొంచెం లెందీగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి అక్కడే ఎక్సర్సైజ్ 11.4 లో మాత్రమే ఉన్నాయి. అట్లాగే 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ ట్రిగనోమెట్రీ మొత్తం చాప్టర్ లోంచి రావాలి. అందువల్ల మీరు ఫ్యూచర్ లో కూడా ఎవరైతే మ్యాథమెటిక్స్ చదవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో ట్రిగనోమెట్రీ మీద మీకు మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి. దెన్ యూ హ్యావ్ 12th చాప్టర్, విచ్ ఇస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. బేసిక్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో బేసిక్స్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఏంటంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, దెన్ వాట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, హారిజాంటల్ లైన్ అంటే ఏంటి, ఎప్పుడు ఎలివేషన్ అంటాం, ఎప్పుడు డిప్రెషన్ అంటాం. ఓకే, దెన్ యూ హ్యావ్ ద కేస్ హౌ డ్రా ది పిక్చర్. మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తారు, a boy standing on a building of height h meter looked at the helicopter which is flying at a height of say 500 meter, right? The angle of elevation is alpha. Draw the diagram for this case. So ఇట్లాంటి కేసెస్ ఇచ్చి మీకు డయాగ్రమెటికల్ గా ఆ కేసుని రిప్రజెంట్ చేయమంటారు. ఓకే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి కూడా ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో ఉన్నాయి.
సో లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎట్ మోస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, లేదా మీరు కంబైన్ చేస్తూ రైట్ పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తూ మీకు ఏమైనా ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో అడిగితే 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ కూడా ఉంది, ఛాన్స్ అయితే లేకపోలేదు. దెన్ యూ హ్యావ్ ద 13th చాప్టర్. మీరు ఆల్రెడీ 9th క్లాస్ లో చాలా బాగా నేర్చుకుంది, ఏదైతే చాలా ఈజీ అని మనం ఫీల్ అవుతూ ఉంటామో దట్ ఈస్ ప్రాబబిలిటీ. మీకు ఆల్రెడీ బేసిక్స్, మీరు ఆల్రెడీ లోవర్ క్లాస్ లో కూడా బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ నేర్చుకున్నారు. అసలు వాట్ ఈస్ ప్రాబబిలిటీ, వాట్ ఈస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, అసలు ఈ అవుట్కమ్స్ అంటే ఏంటి, హౌ ప్రాబబిలిటీ వెన్ ఫర్ ఎ గివెన్ ఈవెంట్, ఏది ఇంపాసిబుల్ ఈవెంట్, ఏది సర్టన్ ఈవెంట్, ఏది ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్. సో ఇట్లాంటివన్నీ మనం నేర్చుకున్నాం. ఓకే, దెన్ యూ హ్యావ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ ద డైస్, ద కాయిన్స్ ఆర్ ద డెక్ ఆఫ్ కార్డ్స్. ఇట్లాంటివన్నీ మీకు ఉంటాయి. అంతేకాకుండా మీకు ఈ 10th క్లాస్ లో మేము మీకు పరిచయం చేసింది ఏంటంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని. దెన్ యూ హ్యావ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ ప్రాబబిలిటీస్ లోంచి వస్తాయి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. లేదా కొన్ని కాన్సెప్ట్స్ అంటే వీటిని మిక్స్ చేసి 8 మార్క్స్ లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, కానీ ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, 2 మార్క్స్ లో 4 మార్క్స్ లో మాత్రం పక్కాగా మనకి ఎక్కువ ప్రాబబిలిటీ వస్తుంది. సో లెట్ us go to the last chapter which is actually statistics. ఈ స్టాటిస్టిక్స్ లో మనం చదవబోయేది ఏంటంటే వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఒక రా డేటా అంటే అన్క్లాసిఫైడ్ డేటా ఇస్తే మీన్, మీడియన్, మోడ్ కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీకు తెలియాలి. దెన్ యూ హ్యావ్ టు నో ది ఫార్ములాస్ టు ఫైండ్ ద మీడియన్ అండ్ మోడ్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ లో రైట్ ద ఫార్ములా ఫర్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్, ఆర్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్. ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంది. దెన్ యూ హ్యావ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్వాల్వింగ్ మీడియన్, మీన్ అండ్ మోడ్. మీకు ఇందులో కూడా ముఖ్యంగా ఏంటంటే మీన్ యాక్చువల్ గా ఎక్కువ మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేస్తాం. ఇందులో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అని ఒక ప్రాబ్లం, అట్లాగే మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫైండ్ ద వాల్యూస్ ఎక్స్ అండ్ వై అని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, అట్లాగే ఎక్సర్సైజ్ లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇట్లాంటివి 8 మార్క్ క్వశ్చన్స్ లో మీకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ హావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 14.1 to 14.3. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ 3 categories of questions, 2 marks, 4 marks and 8 marks ఫ్రమ్ స్టాటిస్టిక్స్. యాక్చువల్ గా గ్రాఫ్ కన్స్ట్రక్షన్స్ ఉండేవి, ఈసారి మీకు గ్రాఫ్స్ లేవు కాబట్టి యూ నీడ్ నాట్ లెర్న్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రాఫ్స్ యాజ్ ఫార్ యాజ్ స్టాటిస్టిక్స్ ఈస్ కన్సర్న్. సో ఇట్లాగా మొత్తం మనం సిలబస్ ని కనుక కేటగిరీస్ చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ కి ఈజీగా ప్రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఫార్ యాజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ కన్సర్న్, pair of linear equations in 2 variables, so quadratic equations, progressions, mensuration and applications of trigonometry. ఈ 5 చాప్టర్స్ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద ఉండడానికి ఛాన్స్ ఉంది. వీటిలో క్వాడ్రాటిక్ క్వశ్చన్స్ ఏమైనా 4 మార్క్స్ వెళ్ళడానికి అవకాశం ఉందేమో కానీ మిగతా అవి కంపేర్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసినటువంటి సిలబస్ ప్రకారం ఓకే ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి యూ యాక్చువల్లీ హ్యావ్ 10 క్వశ్చన్స్. మీకు 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 8 మార్క్స్ క్వశ్చన్స్ లో కదా. సో యూ కెన్ గెట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ చాప్టర్స్, రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్ దట్ ఈస్ గ్రాఫ్, అట్లాగే రియల్ నెంబర్స్ లో లాగరిథం సంబంధించి ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సెట్స్ లో సెట్స్ ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చి యూనియన్, ఇంటర్సెక్షన్ అట్లాంటివి అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే కోఆర్డినేట్ జియోమెట్రీ, దెన్ యూ హ్యావ్ సిమిలర్ ట్రయాంగిల్స్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, యూ హ్యావ్ ద థియరమ్స్ అండ్ అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ద Pythagoras and corners of Pythagoras theorem. Then you have construction of tangents. అట్లాగే tangents and sequence లో ఎక్సర్సైజ్ లో కొన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఉన్నటువంటి ఒక సర్కిల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ యూ హ్యావ్ ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. యాక్చువల్ గా ఇవి 1 2 3 4 5 6 7 8 చాప్టర్స్, కానీ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఓకే, సో గెట్ అదర్ 2 ఫ్రమ్ ఇక్కడ ఉన్నటువంటి వెయిట్ లోంచి అయినా రిపీట్ కావచ్చు, లేదా యూ కెన్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రాబబిలిటీ ఆల్సో. ప్రాబబిలిటీ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇట్లాగ మనకి సిలబస్ మొత్తాన్ని కనుక మనం కేటగరైజ్ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఈ 1 మంత్ టైంని జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకుంటూ చక్కగా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చక్కగా మీరు ఈ 10th క్లాస్ యాక్చువల్గా మీకు సిలబస్ రెడ్యూస్ చేయడం అనేది ఒక రకంగా మీకు ఈ సిచ్యువేషన్స్ లో ఒక వరం లాంటిది. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, మీకు అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా తక్కువ టైం జరిగినాయి. కాకపోతే నా అప్పీల్ ఏంటంటే మీకు ఎవరైతే ఈ సిలబస్ నేను చేయగలను కాన్ఫిడెన్స్ తో ఉన్నారో వాళ్ళు మీ ఫ్యూచర్ అవసరాల కోసం ఎవరైతే చదివే ఇంట్రెస్ట్ తో ఉన్నారో ఏవైతే మీకు ఆప్షనల్ ఎక్సర్సైజ్ అని ఇవ్వడం జరిగిందో వాటిని కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్ లో మీరు మ్యాథమెటిక్స్ పట్ల ఇబ్బంది పడకుండా మీరు చక్కగా ఎంపీసీలో మ్యాథ్స్ చదువుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ డూ జాయిన్ మై live sessions regarding 10th class syllabus.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.